3 వన్డేల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో చివరి వన్డేకు సిద్ధమైంది భారత జట్టు. రేపు బుధవారం కొలంబో వేదికగా 3వ వన్డే జరగనుంది. తొలి వన్డే టై కాగా 2వ వన్డేలో రోహిత్ సేన ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ 2 వన్డేల్లోని విరాట్ కోహ్లీ ప్రదర్శనతో పాటు టీమిండియాలోని మరికొంతమంది భారత క్రికెటర్ల ప్రదర్శనపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ 2 వన్డేల్లోని స్పిన్నర్ల ముందు లెగ్ బిఫోర్ గా అవుట్ అవడం చూస్తుంటే అతను పెద్దగా ప్రిపేర్ కాకుండానే సిరీస్ ఆడుతున్నట్లు అనిపిస్తుందంటూ ఆరోపించాడు. విరాట్ కోహ్లీ లాంటి గొప్ప బ్యాట్స్మెన్, ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు వరుసగా 2 మ్యాచ్ల్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్, శివన్ దుబే ఇలా అవుట్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ విరాట్ కోహ్లీ ఇలా అవుట్ అవడం సరైంది కాదు. అతను సరైన ప్రాక్టీస్ చేయలేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు కోహ్లీని పొగుడుతూనే విమర్శలు గుప్పించాడు. అలాగే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు సైతం ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా సిరీస్ ఆడేందుకు వచ్చినట్టున్నారు. ఇది ప్రపంచ క్రికెట్ ను శాసించే బ్యాటింగ్ లైనప్ లా కనిపించడం లేదంటూ బాసిత్ అలీ విమర్శించాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ స్థానంలో రియాన్ పరాగ్ లేదా రిషబ్ పంతులలో ఒకరిని జట్టులోకి తీసుకోవాలని కూడా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు సూచించాడు. దేశవాళీ క్రికెట్ లో వన్డే ఫార్మేట్ బాగా ఆడే ఆటగాళ్లను వెతికి పట్టుకోవాలని, లేదంటే వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా నుంచి మంచి ఫలితాలు ఆశించలేమంటూ ఎద్దేవా చేశాడు.